నమస్తే అండి. నేను ఈ వీడియో అశ్వర్త్ అనే బాబు కోసం చేస్తున్నాను. బాబు డిఎండి అనే రేర్ డిసీజ్ తో బాధపడుతున్నాడు అనమాట. ఆ ఇంజెక్షన్ కాస్ట్ దాదాపుగా 26 కోట్లంట. సో అందుకని చెప్పి పేరెంట్స్ ఇద్దరు క్రౌడ్ ఫండింగ్ చేస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి టౌన్ తిరుగుతున్నారు. దాంట్లో భాగంగా ప్రెసెంట్ హైదరాబాద్ లో ఉన్నారనమాట. నా వంతు సహాయం చేద్దామని ఈ రీల్ ని షూట్ చేస్తున్నా. మా బాబుకి డిఎండి అనే ఒక రేర్ జెనెటిక్ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు నార్మల్ గా ఇలా కనిపిస్తున్న బాబు ముందు ముందు ఏజ్ పెరిగే కొద్దికి చాలా కాంప్లికేషన్స్ వస్తాయండి. చివరికి లంగ్స్ అండ్ హార్ట్ ఫెయిల్యూర్ వల్ల బాబు అయితే మాకు దూరం అవుతాడు. మేము చాలా రోజుల నుండి క్రౌడ్ ఫండింగ్ చేస్తున్నాము. కౌశిక్ గారు మా బాబు గురించి తెలిసి సార్ తమ వంతు డొనేషన్ కూడా చేశారు. బాబు కోసం కూడా వీడియో చేయడానికి ముందుకొచ్చారు. థ్యాంక్ యూ అండి. అండ్ ఇంకొకటి అండి, అశ్వర్ది బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అంతా నేను కింద పెడుతూ ఉన్నా. అండ్ ఇంపాక్ట్ గురు కదండి, ఇంపాక్ట్ గురుది సంబంధించిన QR కోడ్ కూడా పెడతాను. దాన్ని స్కాన్ చేసి మీరు డైరెక్ట్ గా డొనేట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను చేసిన రీసెర్చ్ లో తెలిసింది ఏంటంటే, ఈ డిఎండి అన్నది 3500 మేల్ పిల్లల్లో ఒకరికి వస్తుందంట. ఇలా చూసుకున్నట్లయితే మన తెలుగు రాష్ట్రాల్లో నాకు తెలిసి చాలా మంది ఉండే ఉంటారు. సో ఇంతమందికి క్రౌడ్ ఫండింగ్ అంటే అది మేబీ కష్టం అవ్వచ్చు. నా రిక్వెస్ట్ ఏంటంటే గవర్నమెంట్ కి, ఆ గవర్నమెంట్ ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, చాలా స్కీమ్స్ తెస్తూ ఉంది. వాటిల్లో కొన్ని ప్రజలకు బాగా యూజ్ అవుతున్నాయి. కొన్ని ఏంటంటే పాష్ చేసి ఇలాంటి డిఎండి లేకపోతే SMA type 1, SMA type 2 వాటికి కేటాయించి ఒక స్కీమ్ లా చేస్తే చాలా మంది పిల్లలు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. ఇప్పుడు ఫ్రీ బస్ స్కీమ్ ఉంది, దానివల్ల కొందరికి యూజ్ ఉంది. కొందరు డబ్బున్నా కూడా ఫ్రీ బస్ ని యూజ్ చేసుకుంటున్నారు. సో అలాంటి వాటిలో కాస్త లిమిటేషన్స్ పెట్టి ఆ బడ్జెట్ ఏదైతే ఉందో దాన్ని ఇలాంటి స్కీమ్స్ కి కేటాయించారనుకోండి, లైఫ్ లాంగ్ వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఒక ప్రాణం ప్రభుత్వం కాపాడినట్టు అవుతుంది. ఆ సాటిస్ఫాక్షన్ మనం ఒక 5-6 సార్లు అధికారంలోకి వచ్చినా కూడా అంత సాటిస్ఫాక్షన్ ఉండదేమో అంత మందిని కాపాడితే. సో దయచేసి ప్రభుత్వాలు ఈ రకంగా ఆలోచించాలి. అండ్ మీరు కూడా అశ్వర్త్ కి హెల్ప్ చేద్దాం అనుకున్నట్లయితే మీ వంతు సహాయం మీరు చేసి బాబుని కాపాడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇప్పటి వరకు అయితే 2.2 crores అంటే 2,20,00,000 వరకు బాబు కోసం క్రౌడ్ ఫండింగ్ లో కలెక్ట్ చేశామండి. కానీ చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఇది 26 crores చాలా పెద్ద అమౌంట్ అని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. కానీ నేను చెప్పేది ఏంటంటే, అందరు కలిసి మన తెలుగు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కలిసి చిన్న చిన్న అమౌంట్స్ డొనేట్ చేసినా, 50-100 ఇలా డొనేట్ చేసినా కానీ బాబుకి ఏమవుతుందంటే అది పెద్ద లంసమ్ అమౌంట్ అయ్యి బాబుని కాపాడడానికి యూజ్ అవుతుంది. సో దయచేసి అందరూ పెద్ద అమౌంట్ అని అనుకోదండి. చిన్న చిన్న అమౌంట్స్ అయినా కానీ బాబుకి కొండంత ఆసరా అయ్యి బాబు ప్రాణాలని కాపాడుతుంది. సో మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, దయచేసి ప్రతి ఒక్కరు ముందరికి వచ్చి బాబు కోసం డొనేట్ చేయండి. అలానే మనం కొద్ది వరకు క్రౌడ్ ఫండింగ్ డొనేట్ చేసిన తర్వాత గవర్నమెంట్ కూడా ముందరికి వచ్చి బాబుని కాపాడడానికి హెల్ప్ చేస్తుందనే నమ్మకం అయితే మాకుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. జై హింద్. ఈ రీల్ ని ప్రతి ఒక్కరికి ఆఖరికి గవర్నమెంట్ వరకు రీచ్ అయ్యేంత వరకు షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు.